కాంగ్రెస్ సోషల్ మీడియా గురించి మాట్లాడుకుందామా లేకపోతే రేవంత్ రెడ్డి సోషల్ మీడియా గురించి మాట్లాడుకుందామా? అదేంటి రెండు వేరనుకుంటున్నారా? నేనైతే అదే అనుకుంటున్నా. ఏదన్నా కానీ ఆ సోషల్ మీడియా వాళ్ళకైతే మెదడు మోకాళ్ళను ఉండాలి, అసలు మెదడు ప్లేస్లో పెండన్ను ఉండాలి. ఒకవైపు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ జరుగుతుంది. అరే మీరు అందరూ సోషల్ మీడియా డిజిటల్ ప్లాట్ఫామ్ అంతా ఫెయిల్ అయిందనేసి అప్ప సర్వేలు చేసిన వాళ్ళు కూడా చెప్తున్నారు. కనీసం పనికొచ్చేది ఇప్పటికే 10-15% డిఫరెన్స్ ఉంది, ఓడిపోతారని చెప్తుంటే పనికొచ్చే పనులు చేసుకోండిరా అని చెప్తే నా పైన ఎందుకు మీకు ఫోకస్? ఆఖరికి అంటే నా వల్ల కూడా ఓడిపోతున్నామనే భయం ఏమన్నా కలిగిందా? గంత ఫోకస్ పెట్టి చేయాల్సిన పని ఏమన్నా ఉందా? అసలు మీకు ఇంతకుముందు కూడా చెప్పిన అనవసరంగా నాకెందుకు ఇస్తురు ఫ్రీ పబ్లిసిటీ అని. కాకపోతే ఈ సోషల్ మీడియా సన్నాసుల కనాలా, సోషల్ మీడియా వెధవల కనాలా, వెనకుండి నడిపిస్తున్న పనికిమాల సిల్లీ ఫెలోస్ కనాలా? ఇంత టైం కేటాయించి చేయాల్సిన పని ఏంది? రెండోది, ఫస్ట్ చేసేటప్పుడన్నా కొంచెం బుర్ర ఉపయోగించండి. ఒకరి మరణాన్ని దగ్గరికి పోయిన దగ్గర కూడా ఆడ ఉన్న విషయాన్ని కూడా తీసుకొచ్చేసి దాన్ని కూడా ఒక నీచ రాజకీయానికి మలచాలనుకుంటున్నారు కదా. ఎందుకు తినబోతు రుచి ఎందుకు మీకు చూపిస్తా భాగవతం ఏందో. ఉదయం 8 గంటలకు నా దినచర్య ప్రారంభం అంట. ఆ పింక్ నేతలతో సమావేశం అని పెట్టింది. ఒరే వేస్ట్ ఫెలో, ఒక వ్యక్తి మరణిస్తే ఆ మరణానికి సంబంధించి ఒక మహాప్రస్థానానికి వెళితే దాన్ని కూడా ఏంట్రా మీ బుర్రలు ఏమైనాయి అసలు? దీనికోసం ఒక టైం కేటాయించుడు కదా, కేటాయించినప్పుడు చక్కగానే కేటాయించుండ్రి. తెలియదా? మీ ఇళ్ళలో ఎవరైనా చనిపోతే ఎవరైనా వచ్చిన వాళ్ళకి ఇట్లనే మీరు బదనాం చేస్తారా? దావత్కి పోకపోయినా పర్వాలేదు, పెళ్ళికి దావత్లో పోకపోయినా ఏం లేదు, ఎవరైనా మరణించినప్పుడు పిలవకపోయినా పోవాలంటారు. ఇంకా ఆఖరికి ఏందో ఒక రంధ్రాన్వేషణ చేసి భూతద్దం పెట్టి ఎతికినట్టుగా ఇదేందో పెద్ద మీరు చేసేది ఆఖరికి దీనికోసమా మీకు డబ్బులు ఇస్తుంది? కనీసం డబ్బులు ఇచ్చినప్పుడు సక్కంగా పని చేయరు కనీసం. ఇది ఈ ఫోటో పక్కా ఎక్కడది? రైతుల కోసం పోయినప్పుడు, రైతుల కష్టాలను తెలుసుకునేటందుకు పోయినప్పుడు ఆ రోజు కవరేజ్లో వచ్చిన ఫోటో అది. అంతకుముందు కూడా ఉంది, నేను అదే పొలంలో ట్రాక్టర్ నడిపింది కూడా ఉంది, ఇంకా అది కూడా వేయాల్సి ఉంటుంది. ఫామ్ హౌస్లో ఫోటో షూట్ కత్ర సన్నాసి. ఏ ఫామ్ హౌస్లోరా? ఎందుకు నేను ఇట్లా మాట్లాడుతున్నానంటే మీకు ఈ విధంగా సమాధానం చెప్తేనే కనీసం ఏమన్నా ఆ పెండను తొలగిస్తారేమో ఆ దిమాక్లో అని చెప్పేసి నేను వదిలేస్తా, లైట్ తీసుకుంటా. కాకపోతే మీరు ఆ క్రియేట్ చేసిన విధానం ఉంది కదా, దాని గురించి చెప్తానన్నా కొంచెము సిగ్గు డాష్ ఏమన్నా వస్తుంది అనేసి ప్రతిదాన్ని నాది రీపోస్ట్లు చేసి నాది వీడియోలు చేసి నా కోసం సమయం కేటాయించి ఏం చేస్తారు? భయపెడతారా? ఇప్పుడు దీనికి నేను భయపడాలా? మేము చేయలేమా? కానీ మేము లెక్కలోకి తీసుకోవట్లేము. మాకెంత అంటే ఇట్లాంటి వాళ్ళు, అర్థమైందా? అరే మీ ఇంట్లో అసలు నువ్వు దేని కింద నిన్ను జమ కట్టాలి? ఒక దీపావళి సందర్భంగా ఒక దీపావళి విషెస్ కోసము కనీసం మీకు ఇవి కనబడతలేవా వెనకాల? దీన్ని విలాసం అంటారా? లేకపోతే మీకు ఇదంతా అలవాటు అయింది? నిజంగా మీరు ఎవరి కోసమైతే పని చేస్తురో వాళ్ళందరూ విలాసాలు జల్సాలు చేస్తురు అనేసి ఒక సాంప్రదాయమైన ఫోటోను పట్టుకొచ్చి అది పండగ పూట ఫోటోను తీసుకొచ్చి విలాసాలు అంటారేంటి? ఛీ, మీ బతుకులు చెడ. కనీసము ఆ జూబ్లీ హిల్స్ కోసం పని చేయండి రా. పనికిమాలిన పోస్టులు పెట్టి పనికిమాలిన వాటికి రీపోస్టులు కొట్టుకుంటూ ఎక్కడెక్కడో రంధ్రాన్వేషణ చేసినట్టుగా నా ఇన్స్టాలో ఉంటాయి ఫోటోలు. మీరు కొత్తగా పట్టుకొచ్చేది ఏమీ లేదు. ఎవడెవడో పెట్టాడు గత ఫోటో ఇప్పుడు ఫోటోని. ఎవ్రీ దీపావళికి సంబంధించి గత 5-6 ఏళ్ళ నుంచి ఉంటుంది. ఇంకొక మాట కూడా చెప్తా, నేను యూట్యూబ్లో పుట్టి యూట్యూబ్లో పెరగలేదు. మీరు కావాలంటే ఇక మీరు అన్నీ తెలుసుకుంటారుగా, పోయి తెలుసుకోపోండి.
ఇవాళే కొత్తగా మేము యూట్యూబ్కి వచ్చి గొట్టాలు పట్టుకొని పనిచేస్తున్నాం అనుకుంటున్నారా? ఏం చూస్తూ ఉంటే తమాషాగా ఉందనుకుంటున్నారా? లేకపోతే ఇదేమన్నా సునకానందమా మీది? ఏమవుతుంది? ఏడవడో బండకే సుతికే రోజులు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. నువ్వేదో పెద్ద భయపడి ఇంకేదో ముందు నీ వెనుకుండి దీనికోసం సమయం కేటాయించి చెయ్యమని చెప్పిన సన్నాసులకు సన్నాసి కన్నా కావచ్చు ఈ వీడియో అంకితం. మీరు ఇట్లనే ఆనందపడ్రి, మీరు ఇట్లనే ఏడుస్తూనే ఉండరి, మీరు ఇట్లనే మాకు ఫ్రీ పబ్లిసిటీ ఇస్తుండ్రి. నిజంగా నిజంగా ఓ పద్ధతి అంటే ఇంకా నేను తిట్టగలను, కానీ నాకు కొంచెం విఘ్నత అడ్డొస్తుంది. ఇలాంటి మాటలు కూడా నేను మాట్లాడాలి. ఇప్పుడు మాట్లాడినానంటే ఎందుకు మాట్లాడానో అర్థం చేసుకుంటారు. కాస్త పనిలే పాటలే, ఇంట్లో అమ్మయ్య తిండి పెడితే తిరిగి బేవార్స్గా తిరుక్కుంటూ ఎవరన్నా పాపం ఎదుగుతుంటే చూడలేక కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ ఇలాంటి సునకానందం పొందుతున్నారా? అవుతుంది. మేము ఓపిక పడుతున్నామంటే భయపడే ఓపిక కాదు, మా ఓపికకు ఒక అర్థం ఉంది. మాకు బండకేసి ఉతికే రోజులు వస్తాయి. టైం బిజీగా ఉన్నాం, ఇప్పుడు ఉతుకుతాం, ఏం భయపడము. భయపడి వెనకడుగు అరే భయపడ్డోళ్ళం అయితే సీఎం ఇలాఖలకు పోయేసి వీడియోలు తీసుకొచ్చి గాడ కొట్లాట్లయితేనే ఎదుర్కొని వచ్చిన వాళ్ళమే. మీ ఆఫ్టర్ ఆల్ మీ అకౌంట్లలో తీసుకొని మీరు ట్రోల్ చేస్తే భయపడతామని కాదు, కనీసం తిడితే కొంచెమన్నా వస్తుందేమో అనేసి దాంతో తప్ప ఇంకా దేనికోసం కాదు. ఛీ మీ బతుకులు చెడ.